హలో గాయ్స్! ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే మార్నింగ్ దెబ్బకి ఇంకా వంటగదిలోకి వెళ్ళడానికే భయపడ్డాను. ఆఫ్టర్‌నూన్ వంట చేయలేదు. అందుకని నైట్ డిన్నర్‌కొచ్చి స్పెషల్‌గా చేద్దామనుకున్నాను. అందుకే గుత్తి వంకాయ, పచ్చి రొయ్యలు అండ్ రసం 2 పెట్టి చూపిస్తాను ఈరోజు మీకోసం. రండి ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాజీరా. నాకు సాజీరా ప్రతి దాంట్లో బాగా అలవాటు. దాని తర్వాత మనం వంకాయలేసి వేయించాలి. అవి వేగడానికి కొంచెం ముందు పసుపు, ఉప్పు వేసి కొంచెం బాగా వేయించాలన్నమాట. చూసారా ఎలా వేగినాయో? ఇప్పుడు మన పచ్చిరొయ్యలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి బాగా మంచి కలర్ వచ్చేదాకా. చూడండి ఇలా కలర్ వచ్చినాయా? వీటిని మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు దీంట్లో ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది వేసి ఇప్పుడు కొంచెం టమాటోస్ కూడా వేసి బాగా కలిపి మగ్గనిద్దాము మూత పెట్టి. చూడండి ఆయిల్ మంచిగా తేరి పైకి బాగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి, కొంచెం కారం వేసి సరిపడంత కారం, కొంచెం అంటే కొంచెం కాదు. ఇలా కానీ చేశారంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక దాకా ఊడ్చేస్తారనమాట, అంత బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేసి కొంచెం ఒక గరిటె చింతపండు రసం వేసి కలపాలి. కలిపి చక్కగా వాటర్ పోసి మూత పెట్టి హైలో ఒక 10 మినిట్స్, సిమ్లో ఒక 15 మినిట్స్ ఉడకనిస్తే వంకాయ కూడా సమానంగా ఉడికిద్ది. ఈ మట్టి పాత్రలో వండడం వల్ల టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మా బుజ్జికి నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, అలా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా